యాంకర్ శ్యామల గుణపాఠం ఎంతమాత్రం నేర్చుకోలేదు. చేసిన పెంట పనికి సిగ్గుపడకుండా సమర్థించుకుంటూ ఏదేదో మాట్లాడుతోంది. ఒళ్ళు పొగరెక్కి మాట్లాడుతున్నట్లుగా ఆ మాటలు ధ్వనిస్తున్నాయి. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక ప్రశ్నలకు తిక్కగా సమాధానం చెప్పింది యాంకర్ శ్యామల. ఎలక్షన్స్ టైంలో శ్యామల ఒక పిట్ట కథను చెప్పి ఆ కథలో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని ముసలి తోడేలుతోటి, పవన్ కళ్యాణ్ గారిని గుంట నక్కతోటి పోల్చినందుకు వివరణ కోరగా, నేనెవరినీ పేరు పెట్టి తిట్టలేదే, నేను ఒక పిట్ట కథను చెప్పానంతే, నా ఒపీనియన్ నేను చెప్పానంతే, మీరు కూడా మీ ఒపీనియన్ చెప్పుకోవచ్చు అని నంగనాచి కబుర్లు చెప్పింది. ఒపీనియన్ పేరుతో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారుల వంటి గొప్ప వ్యక్తులను నీ ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టేస్తావా అని ఆనాడే ప్రజలు శ్యామలను ప్రశ్నించారు. పైపెచ్చు ఏమని సమర్థించుకుంటుందంటే, నేనేమైనా బూతులు తిట్టానా, యారా అని కానీ పోరా అని కానీ అన్నానా, ఒక కథ చెప్పానంతే అని అంది. కానీ డైరెక్ట్గా తిట్టినా, వంక పెట్టి తిట్టినా ఎలక్షన్స్ టైంలో తను అలా తిట్టడం అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ అవుతుందని తెలియని శుద్ధపోస శ్యామల ఇక తాను ప్యాకేజీ తీసుకుని ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేశాననే ఆరోపణకు వివరణనిస్తూ, దమ్ముంటే నేను ప్యాకేజీ తీసుకున్నానని నిరూపించండి అని పనికిమాలిన ఛాలెంజ్లు చేసింది. ఎవరైనా అందరికీ తెలిసేలా సింపుల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ జరిగేలా ప్యాకేజీలు తీసుకుంటారా శ్యామల? నంగనాచి కబుర్లు చెప్పకు అంటూ కామెంట్స్ పడ్డాయి శ్యామలపై. ఇక మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ, తనకు ప్రస్తుతం నెగిటివ్ మెసేజ్లు వస్తున్నాయని, ఈ మెసేజెస్ తనకు రాబోయే 5 ఏళ్ల పాటు కూడా వస్తాయని చెప్పింది. అంటే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తుందని కలలుగంటుందేమో శ్యామల. కాగా తనను ఒక టీవీ షోలోంచి రీప్లేస్ చేశారని ఒక నిజాన్ని మాత్రం ఒప్పుకుంది శ్యామల.